ॐ विश्वानि देव दुरितानि परासुताम् यद्भद्रं तन्न आसुवाम् त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव। हे परमपित परमात्मा, लोकरक्षक, जगदुत्पादक देवा, अनंतकोटि ब्रह्मांड नायक, नीवु मा तल्लिवि, तंड्रिवि, गुरुवु, दैवमु, रक्षकुडवु, पोषकुडवु। నిన్ను నేను సదా ఉపాసింతును. మా అందరి దోషములను దూరం చేసి కళ్యాణకరమైన మంగళకరమైన పదార్థములను మా అందరికీ ప్రసాదించుము తండ్రి. నీకు నమస్కారములు. నీకు అనేక అనంత కోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, మానవులుగా పుట్టి ఈ భూమి మీద మనం జీవిస్తూ ఈ మానవ జీవితము సఫలం కావాలి. విజయవంతం కావాలి అంటే ఏకైక మార్గము పరమాత్మతో సంబంధం కలిగి ఉండుట. మానవుడిగా పుట్టి ఈ మానవ జన్మను వృధా చేసుకుంటే అంతకన్నా మరొక పాపం మరొకటి ఉండదు. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలితం ఈ మానవ జన్మ. దీన్ని వృధా చేసుకున్న వాళ్ళు అంతకన్నా దోషులు మరొకటి. కాబట్టి ఈ మానవ జన్మ సఫలం చేసుకోవాలి అంటే ఏంటి? ఏ కర్తవ్యంలో మనం ఉన్నావో ఆ కర్తవ్యాలు విజయవంతంగా నిర్వహించాలి. మన కుటుంబ కర్తవ్యాలు, మన వృత్తి కర్తవ్యాలు, మనకు సంబంధించిన ఇతర కర్తవ్యాలు, మనం అన్ని రకాలుగా వికసించడం, శారీరక, మానసిక, బుద్ధిపరంగా, ఆత్మిక పరంగా, ధనపరంగా, సమాజపరంగా క్రమక్రమంగా జ్ఞానము వికసించుట, ఈ రకంగా భౌతిక జీవితము సుసంపన్నం. దాంతోపాటు ఆధ్యాత్మిక జీవితం కూడా సుసంపన్నము. క్రమక్రమంగా ఈ జీవితము ముందు ముందు ఉన్నతమైన జన్మలు లభించుట, మళ్ళీ మళ్ళీ మానవ జన్మలు కూడా ఒక జ్ఞానిగా, ఒక పండితుడిగా, ఒక విద్వాంసుడిగా, ఉత్తమ మానవుడిగా జన్మ లభించుట, అలా ముందు ముందు మోక్షం లభించుట. ఇది మానవ జన్మ సఫలం చేసుకొనుట. మరి ఇదంతా సఫలం కావాలంటే దీనికి ఏకైక మార్గము ఈశ్వరుని జోడించుకొనుట.
పరమాత్మతో జోడించుకోకుండా ఏ మానవుడు నిర్మాణం కాలేడు. పరమాత్మతో జోడించుకోకుండా ఎవరము మన జీవితాన్ని సఫలం చేసుకోలేము. బయట ఎవరన్నా నాస్తికులుగా ఉండి బాగా బతుకుతుంటే వాళ్ళు అలాంటి జీవితం కొన్ని రోజులే ఉంటుంది, అది శాశ్వతంగా ఉండదు. అందువల్ల అన్ని రకాల మన వికాసానికి భగవంతుని జోడించుకోవడం ఒకటే మార్గం. భగవంతుని జోడించుకోవాలి, మన నిత్య కర్మలు విజయవంతంగా నిర్వహించాలి. దీనికి ఏకైక మార్గము మొట్టమొదటి పరమాత్మను నిరంతరం తెలుసుకొనుట, ఆ తర్వాత అతనిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండుట. ఈరోజు ఒక ఋగ్వేద మంత్రం ద్వారా పరమాత్మ గురించి తెలుసుకుందాం. యైక ఇద్దవ్యచ్చరిషని నామింద్రం తం గీర్భిరభ్యర్చ అభిహి యః పత్యతే వృషభో వృష్ట్యావాంతా సత్యః సత్వా పురుమాయః సహస్వాన్. ఇది ఋగ్వేద మంత్రము. ఈ మంత్రము మనకు ఆ పరంపిత పరమాత్మ ఒక్కడే పూజనీయుడు అని తెలియజేస్తుంది. అంటే మనసులో ధరించి అనుసరించటానికి ఆ పరమాత్మ ఒక్కడే యోగ్యుడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. దీని అర్థం ఏముందంటే, ఏ పరమేశ్వరుడు సకల మానవులకు ఒక్కడే పూజనీయుడే ఉన్నాడో ఆయనచే ఈ వానుల ద్వారా 4 దిశల నుండి ప్రేమపూర్వకంగా పూజింపు. ఎవడు సుఖవర్షకుడు, సర్వశక్తిమంతుడు, సత్యస్వరూపుడు, అత్యధిక బుద్ధిశాలి, సర్వజ్ఞుడు మరియు సర్వశక్తి సంపన్నుడు అగు కారణమున సమస్త దుష్ట శక్తులను పరాజితమునర్చువాడు, విశ్వమంతటికి స్వామి. అట్టి పరమేశ్వరుడు ఒక్కడు మాత్రమే పూజనీయుడు. ఆ పరమాత్మను ఒక్కడిని మాత్రమే పూజించండి అని చెప్తున్నాడు. ఇక్కడ పూజ అంటే ఈరోజు లోకంలో ఏం తెలిసిపోయిందంటే, పూజ అంటే పూలతోని పూజ చేయుట, అభిషేకం చేయుట, అర్చన చేయుట, దీపం పెట్టుట, ఇది పూజ అని అర్థమైంది. కానీ అసలైన పూజ మనకు వైదికంలో మొదటి నుంచి చెప్పబడింది. ఋషులు యోగులు అందరు చేసిన పూజ అంటే, పూజ అనగా సత్కారము. పూజ అంటే అర్థము సత్కరించుట. మనకు పరమాత్మ ఉన్నాడు, దేవతలు ఉన్నారు. వీళ్ళిద్దరు వేరండి. పరమాత్మ వేరు, దేవతలు వేరు. పరమాత్మ ఒక్కడే ఉంటాడు, దేవతలు ఎంతమంది అని ఉండవచ్చు. శ్రీరాముడు దేవుడు, శ్రీకృష్ణుడు దేవుడు, హనుమంతుడు దేవుడు, సీతమ్మ దేవత, వీళ్ళందరూ దేవతలు. కానీ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ దేవతల్లాగా జన్మ తీసుకోవడము, మరణించడము ఉండడు. అతడు సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటాడు. కానీ అతనికి రూపం ఉండదు. అతడే ఈ సృష్టి చేస్తాడు. మనమున్న భూమిని సృష్టించింది అతడే, ఈ శరీరాలు మనకిచ్చింది అతడే, మన కర్మఫలం కూడా అతడే ఇచ్చేది.
అయితే సమస్త దేవతలకు కర్మ ఫలాలు ఇచ్చేది కూడా పరమాత్మయే. శ్రీరామచంద్రుడికి కర్మ ఫలాలు ఇచ్చింది పరమాత్మే. శ్రీకృష్ణ భగవానుడికి కర్మ ఫలాలు ఇచ్చింది పరమాత్మే. శ్రీరాముడు పుట్టేసరికి ఈ భూమి ఉంది. అప్పటికే పరమాత్మ ఈ భూమి ఏర్పాటు చేసి పెట్టాడు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టేసరికి ఈ భూమి ఉంది. కాబట్టి పరమాత్మ వేరు, దేవతలు వేరు. మనం ఎవరిని పూజించాలి? పరమాత్మను పూజించాలి, దేవతలను పూజించాలి. ఈ విషయం స్పష్టం చేసుకోండి. మనము పరమాత్మను పూజించాలి, దేవతల్ని పూజించాలి. మరి పరమాత్మను ఎలా పూజించాలి? పరమాత్మను మన హృదయంలో ధారణ చేయాలి. పరమాత్మతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. మానసికంగా పూర్తి సంబంధం. పరమాత్మను విశ్వసించాలి. పరమాత్మను అనుసరించి నడవాలి. పరమాత్మ ఆజ్ఞను అనుసరించి నడవాలి. ఇది పరమాత్మ పట్ల పూజ. ఆ పరమాత్మ పట్ల పూజ. ఆ పరమాత్మని ఈశ్వరుడు, పరమేశ్వరుడు, భగవంతుడు ఇవన్నీ అంటాం మనం. పరమాత్మను అనుసరించి నడుచుట, పరమాత్మను సంపూర్ణంగా విశ్వసించుట, పరమాత్మ గురించి తెలుసుకునుట, పరమాత్మను ఉపాసించుట, ఇదంతా పరమాత్మ యొక్క పూజనే. ఉపాసన అంటే భగవంతుడి పూజే. మనం రోజు ధ్యానం చేస్తున్నాం. నేను విశేషంగా పౌర్ణం ధ్యానం చేశాం. అది పరమాత్మ పూజ. ఆ రకంగా అతన్ని పూజించాలి. మన మనసును పరమాత్మ యందు మగ్నం చేయాలి. పరమాత్మతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఇక పరమాత్మను పూజించడంలో అత్యంత ముఖ్యమైనది ఆ భగవంతుని అనుసరించి నడుచుట. ఇది పరమాత్మ పట్ల పూజ. మరి దేవతల పట్ల పూజ ఏంటి? శ్రీరాముని పూజ, శ్రీకృష్ణుని పూజ. ఇది ఎలా చేయాలి? అది ఎలా చేయాలంటే, శ్రీరామచంద్రుడు ఏ విధంగా జీవితంలో ధర్మాన్ని అనుసరించిండో ఆ రకంగా నీవు ధర్మాన్ని అనుసరిస్తే శ్రీరాముని పూజ అవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా జీవితంలో ధర్మాన్ని అనుసరించిండో ఆ రకంగా నీవు జీవితాన్ని గడిపితే అది శ్రీకృష్ణుని పూజ అవుతుంది. పూజ అంటే సత్కారము. సత్కారం అనగా వాళ్ళు చూపిన బాటలో మనము నడుచుట. ఇది పూజ. అయితే మనము మనస్ఫూర్తిగా ధారణ చేసి మనం అనుసరించవలసింది ఆ పరంపిత పరమాత్మను మాత్రమే. అతడు మనకు అన్ని జన్మల్లో దేవుడు. అనుక్షణం మనల్ని అన్ని రకాల కాపాడుతున్నాడు. ఈ రకంగా పరమాత్మను పూజించాలి. ప్రేమపూర్వకంగా పూజించాలి. ప్రేమపూర్వకంగా. ఏ రకంగా అయితే మనకు పూర్వులు ఎంతమంది యోగులు, భక్తులు ఎంతో ప్రేమతో పరమాత్మను పూజించారో మనం కూడా అంతే ప్రేమపూర్వకంగా పరమాత్మను పూజించాలి. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? సుఖవర్షకుడు. మనకెప్పుడు సుఖాన్ని వర్షింపచేస్తాడు. ఎన్ని రకాల సుఖాన్ని వర్షింపచేస్తుండో నేను అనేక సార్లు చెప్పాను మీకు. అతడు సర్వశక్తిమంతుడు, సత్యస్వరూపుడు. సత్యమే అతని స్వరూపం. అత్యధిక బుద్ధిశాలి, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన కారణంగా సమస్త దుష్ట శక్తులను పరాజితము నడిచేవాడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే అన్ని దుష్ట శక్తుల్ని పరాజితమునర్చుతాడు. నీవు అతన్ని ఉపాసించు.
నీలో ఉన్నటువంటి నెగటివ్ థాట్స్ అనే దుష్ట శక్తిని అతడు తొలగించేస్తాడు నీలోంచి. ఒకవేళ నీలో భయాలు నిన్ను వెంటాడుతూ ఉంటే, భయాలతో నీ జీవితము ఇబ్బందిగా నడుస్తుంటే, ఆ భయాలైన దుష్ట శక్తిని ఆ పరమాత్మను నీవు ఉపాసిస్తే, ధ్యానం చేస్తే అతడు దాన్ని తొలగిస్తాడు. కనీసం విశ్వసించు, అతడు దాన్ని తొలగిస్తాడు. ఈ రకంగా మనము ఏ దుష్ట శక్తులతో, నెగిటివ్ థింకింగ్, బలహీనతలు, భయాలు, అనేక రకమైన దుఃఖాలతో బాధపడుతున్నామో అవన్నిటిని తొలగించే సామర్థ్యం అతనిలో ఉంది. కాబట్టి అతన్ని సంపూర్ణంగా విశ్వసించు, అతని మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండు. కాబట్టి అతడి సమస్త దుష్ట శక్తులను తొలగిస్తాడు. విశ్వమంతటికీ స్వామి, ఇది గుర్తుంచుకోవాలి. మనం ఉన్నటువంటి భూమి, మనం చూస్తున్న ఈ ప్రపంచము, ఈ విశ్వానికి అంతటికి ఒక్కటే ఓనర్ ఉన్నాడు. ఒకటే ఓనర్ ఉన్నాడు, అతడే పరమేశ్వరుడు. అందువల్ల అతనికి మనము సమర్పితమై ఉండాలి. అందువల్ల అతన్ని అనుసరించి నడవాలి. అతని పట్ల భక్తిని కలిగి ఉండాలి మనం. కాబట్టి అట్టి పరమేశ్వరుడు మాత్రమే పూజనీయుడు. పూజనీయుడనగా మనం విశ్వసింపదగిన వాడు, మనం తెలుసుకొనదగిన వాడు, మనం అనుసరించదగిన వాడు. అతని ఆజ్ఞను మనము తెలుసుకొని అనుసరించవలసింది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేశాడు. ఆ తర్వాత ఇంతవరకు మనము ఒక ఋగ్వేద మంత్రాన్ని తెలుసుకున్నాం. ఇక ఆ పరమాత్మను తెలుసుకోవటానికి మనం నిరంతరం ఏం చేయాలి అనే విషయాన్ని మరొక ఋగ్వేద మంత్రం మనకు తెలియజేస్తుంది. దాన్ని తెలుసుకుందాం. తమిద్వోచేమా విదతే మశంభువం మంత్రం దేవా అనేహనం ఇమాంచ వాచం ప్రతిహర్యథానరో విశ్వే ద్వామావో అశ్నవత్. దీంట్లో ఏమంటున్నాడంటే, మనం ఏం చేయాలట? ఓ మానవులారా, యజ్ఞాది సకల శుభ కార్యములందు సుఖకారి, దోషరహితము, ప్రశంసనీయములైన వేద మంత్రములను వినండి, వినిపించండి, ఉపదేశించండి, ఉపదేశింపచేయండి. ఒకవేళ మీరు ఆ ఈశ్వరుని కళ్యాణకరము అయిన వాణిని బాగుగా తెలుసుకున్నచో మీకు కోరుకున్న వాణి మొదలగు అనేక ఐశ్వర్యములు ప్రాప్తించును. వేదం పరమాత్మ యొక్క వాణి, పరమాత్మ యొక్క ఆజ్ఞ, పరమాత్మ యొక్క ఉపదేశము. మనము కొన్ని వేద మంత్రాలను తెలుసుకోవాలి. మనకు వచ్చిన వేద మంత్రాలు తెలుసుకోకపోతే కనీసం వేద మంత్రాల అర్థాన్ని తెలుసుకోవాలి. అందుకే వాటిని వినండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ వేద మంత్రాలు ఏదైతుందో సుఖాన్ని ఇస్తాయి, దోషరహితమైనవి, ప్రశంసనీయమైనవి. వాటిని వినండి. మనం స్వయంగా చదివి వినగలిగితే మంచిదే, లేదా మనకు అనుభవపూర్వకులైనటువంటి గురువులు ఉన్నారు, వాళ్ళు వినిపిస్తుంటారు, వాళ్ళు మంత్రాలు వినిపిస్తుంటారు, దాని అర్థము వినిపిస్తుంటారు. అలా వారి ద్వారా వినండి. ఎందుకంటే వేద మంత్రాలు జ్ఞానయుక్తమైనవి,
వేద మంత్రములు పవిత్రమైనవి. అవి వినడం ద్వారా నీవు పవిత్రుడవవుతావు. వేద మంత్రములు వినడం ద్వారా అట్టి జ్ఞానం నీలో ప్రవేశించడం ద్వారా నీవు పవిత్రుడవవుతావు. అందువల్ల మనము వేద మంత్రములు వినవలెను. నిరంతరము వేద మంత్రములు వినవలెను. అందుకే మళ్ళీ మళ్ళీ మీరు వేద మంత్రములు వినండి అని చెప్తున్నాడు మనకు. అయితే వేద మంత్రములు మనం స్వతహాగా చదవడం ద్వారా చదవాలి. అలాగే అనుభవపూర్వకమైన మన గురువులు చెప్తుంటే అలా కూడా వినాలి. మనం ఇతరులకు కూడా వినిపించగలిగితే వినిపించాలి. ఇతరులకు కూడా వినిపించగలిగితే వినిపించాలి. ఆ తర్వాత ఒకవేళ మనకు భగవంతుడు సామర్థ్యం ఇస్తే మనము ఉపదేశించగలిగితే ఉపదేశించాలి కూడా. మనకు అలాంటి సామర్థ్యం ఉంటే ఇతరులకు ఉపదేశించగలిగితే ఉపదేశించాలి కూడా అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు. ఎందుకు? స్వయంగా పరమాత్మ ఎప్పుడు చెప్పాడు, ఓ మానవులారా, నేను సమస్త మానవుల కొరకు, ప్రపంచంలోని అందరి మానవుల కొరకు నేను వేదాన్ని ఉపదేశించాను. మీరు నా మార్గంలో నడవండి. అట్టి వేద మంత్రములను మీరు నేర్వండి. మీరు కూడా ఇతరులకు బోధించండి. దీనివల్ల మనం ఇంకా పవిత్రులమవుతాం. అనేక మందికి బోధించడం వల్ల అట్టి వేద మంత్రములు మనం కూడా తెలుసుకుంటాం. తెలుసుకొని ఇంకా మనకు లోతుగా వాటి యొక్క అర్థం తెలుస్తుంది. ఈ రకంగా మనము వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇక సాధకులారా, ఆ పరమాత్మ యొక్క ఒక ముఖ్యమైన నామాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ పరమాత్మ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నామము సర్వాంతర్యామి. ఆ పరమాత్మ యొక్క ఒక ముఖ్యమైన నామము సర్వాంతర్యామి. సర్వ అంతర్యామి రెండు పదాలు ఉన్నాయి దీంట్లో. సర్వ అంతర్యామి అంటే ఏంటి? పరమాత్మ సమస్త భూతములలో, సమస్త పదార్థములలో, అందరి జీవుల అంతరంగములలో వ్యాపించి విరాజమానుడై ఉంటాడు. కాబట్టి అతనికి సర్వాంతర్యామి అని నామము. విరాజమానుడై ఉండుట అనగా శాశ్వతంగా అక్కడ ఉండుట. ఎక్కడున్నాడు పరమాత్మ? ఆ పరమాత్మ సమస్త భూతములలో, భూతములు అనగా పంచభూతములు. భూతములు అంటే రకరకాల అర్థాలు ఉంటాయి. ఇక్కడ పంచభూతములు అనగా ఈ భూమి యందు ఆ పరమాత్మ ఉన్నాడు. ఈ గాలి యందు ఆ పరమాత్మ ఉన్నాడు. నీటి యందు పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అలాగే అగ్ని యందు ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అలాగే ఆకాశమందు కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఇవి పంచభూతములు. అట్టి ఆకాశంలో కూడా సమస్తము అంతటా అతడు వ్యాపించి ఉంటాడు ఆకాశమందు. ఈ రకంగా పంచభూతములలో పరమాత్మ వ్యాపించి ఉంటాడు. విరాజమానుడై ఉంటాడు. విరాజమానుడై అనగా శాశ్వతంగా ఉంటాడు. భూమి యందు లోపల వ్యాపించి ఉంటాడు. నీటి యందు వ్యాపించి ఉంటాడు. అంతర్యామి అంటే అదే అర్థము. మీరు అంతర్యామి అనే పదాన్ని చాలాసార్లు విని ఉంటారు.
అంటే ఏమనాలి దాన్ని? అంతర్యామి, లోపల వ్యాపించి ఉండువాడు. అంతర్యామి, లోపల వ్యాపించి ఉండువాడు. ఈ రకంగా ఆ పరమపిత పరమాత్మ మనకు లోపల వ్యాపించి ఉన్నాడు. అందువల్ల అతడు అంతర్యామి. అతడు అంతర్యామి మనకు. ఆ పరంపిత పరమాత్మ మనకు అంతర్యామి. పంచభూతముల లోపల వ్యాపించి ఉన్నాడు. సమస్త పదార్థములలో కూడా వ్యాపించి ఉన్నాడు. ఎన్ని పదార్థాలు ఉన్నాయో మన చుట్టూ అన్ని పదార్థాల్లో అతడు ఉంటాడు. ఒక కుర్చీ మన ఇంట్లో ఉంది. ఆ కుర్చీలో పరమాత్మ వ్యాపించి ఉంటాడు. ఒక గ్లాసు ఉంది, గ్లాసులో వ్యాపించి ఉంటాడు. ఒక పుస్తకం ఉంది, పుస్తకంలో వ్యాపించి ఉంటాడు. మన ఇంటి గోడ లోపల కూడా వ్యాపించి ఉంటాడు. ఒక పెన్నులో వ్యాపించి ఉంటాడు. పరమాత్మ వ్యాపించి ఉండని స్థలం అంటూ లేదు. అన్నింటి యందు అతడు వ్యాపించి ఉన్నాడు. ఇంకా అందరి జీవుల అంతరంగంలో కూడా వ్యాపించి ఉంటాడు. అందరి జీవుల అంతరంగంలో కూడా, మనమందరం జీవులం, మన అంతరంగంలో వ్యాపించి ఉంటాడు. ఇక్కడ హృదయ స్థానం అంటాం, ఛాతి మధ్యలో. ఆ హృదయ స్థానం భగవంతుడు విరాజమానమై ఉంటాడు అంటాడు. అక్కడ పరమాత్మ ఉండే స్థానం. కాబట్టి ఆ పరమాత్మ నీలో ఎప్పుడూ విరాజమానమై ఉన్నాడు. నీ యందే ఉన్నాడు, శాశ్వతంగా ఉంటాడు. నీవు అతన్ని దర్శించుకునే స్థానం కూడా అదియే. అక్కడే అతన్ని పూజించు. నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను పూజించడమే అసలైన పూజ. అతన్ని విశ్వసించడమే పూజలో మొట్టమొదటి భాగం. ఆ పరంపిత పరమాత్మను విశ్వసించుట, ఆ పరమాత్మ గురించి పూర్తిగా తెలుసుకొనుట, అతన్ని అనుసరించి నడుచుట. వేదం ద్వారా అతని ఆజ్ఞ మనకు తెలిసింది. అనుభవజ్ఞులైన గురువులు పరమాత్మ ఆజ్ఞ ఏంటో చెప్తున్నారు. దాన్ని అనుసరించి నడువు. ఇది అతని పట్ల పూజ. కాబట్టి మన హృదయంలో, మన అంతరంగంలో విరాజమానం ఉన్న పరమాత్మను విశ్వసించండి. అతనితో సంబంధం ఏర్పాటు చేసుకోండి. మీరు ఉపాసించండి, అతనితో సంబంధం ఏర్పడుతుంది. ఇది అసలైన పూజ. ఈ రకంగా పరమాత్మ సర్వాంతర్యామి, సర్వ అంతర్యామి, అన్నింటి యందు లోపల వ్యాపించి ఉంటాడు. అన్నింటి యందు వ్యాపించి ఉంటాడు. ఎందువల్ల? అతడు సూక్ష్ముడు. గాలి కన్నా సూక్ష్మం, ఉష్ణం కన్నా సూక్ష్మం. ఉష్ణం అనేది ఒక పదార్థము. ఉష్ణం అనే పదార్థము ఇనుపకడ్డి లోపల నుంచి కూడా పోతుంది. మనకు తెలుసా విషయం. అసలు ఇనుపకడ్డిలో రంధ్రం అనేది ఉండదు, దాంట్లోంచి ఏది పోదు. కానీ ఇనుపకడ్డిలో వ్యాపించగలిగే సత్తా ఉష్ణానికి ఉంటుంది. ఎందుకు? ఉష్ణం అనే పదార్థము అత్యంత పలుచనిది. పరమాత్మ ఉష్ణం కన్నా పలుచనివాడు. అందువల్ల అన్ని పదార్థాలు వ్యాపించి ఉంటాడు. ఈ రకంగా పరంపిత పరమాత్మకు సర్వాంతర్యామి అనేటువంటి పేరు వచ్చింది. ఆ పేరుని తెలుసుకోవడం వల్ల పరమాత్మ అంతటా వ్యాపించి మన హృదయం అందే వ్యాపించి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న మన హృదయంలో ఉన్న పరమాత్మతో సంబంధం ఏర్పాటు చేసుకొని ఈ జీవితాన్ని సఫలం చేసుకోవాలనే భావన కూడా మనకు కలుగుతూ ఉంది. ఇంతవరకు పరంపిత పరమాత్మ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పరమాత్మను ఉపాసించడం ద్వారా అతని పట్ల విశ్వాసం పెంచుకుందాము, అతనితో సంబంధం ఏర్పాటు చేసుకుందాం. కొద్దిసేపు మనము ఉపాసన ధ్యానం చేద్దాం. అందరూ మీరు కూర్చున్న స్థలంలో స్థిరంగా రిలాక్స్గా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మనసు ద్వారా ఆలోచించకుండా ఉండుట.
మనం ధ్యానం ప్రారంభిస్తున్నాం కాబట్టి మన మనసు ద్వారా ఏమీ ఆలోచించం. మానసికంగా సంపూర్ణ మౌనం. ఆ పరంపిత పరమాత్మ గురించి, ధ్యానం గురించి ఋషులు అందించిన శ్రేష్టమైన పదాలు, వాక్యాలు నేను చెప్తుంటాను. అటు ఉత్తమమైన జ్ఞానం మన హృదయంలో ప్రవహించడం వల్ల మన అంతఃకరణం శుద్ధమవుతుంది, మనకు ధ్యానం కలుగుతుంది, ఏకాగ్రత లభిస్తుంది, మనం పూర్తిగా ధ్యానంలో వెళ్ళిపోతాం. ప్రారంభిస్తున్నాను. నేను చెప్పే మాటల మీద ధ్యాస పెట్టండి. ఆ మాటలను మీ మనసులో ప్రవహింప చేసుకోండి. ఓం. నేను ఆత్మను. నేను పవిత్రమైన ఆత్మను. నా తండ్రి పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క సంతానాన్ని నేను. అందువల్ల ఆ పరమాత్మ ఎంత పవిత్రుడో అంతే పవిత్రతను ఆత్మనైన నేను కూడా కలిగి ఉన్నాను. అట్టి పవిత్రతను నా మానవ జన్మలో నేను వ్యవహారంలోకి తెచ్చుకుంటున్నాను. అనేక జన్మల్లో లభించిన పుణ్యం వల్ల కలిగింది ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మను సఫలం చేసుకోవాలి. నిరంతరం పురుషార్థం చేయాలి నేను. ఈ జన్మను సఫలం చేసుకోవటానికి ఏకైక మార్గము నా తండ్రి అయిన పరమాత్మతో సంపూర్ణ సంబంధాన్ని ఏర్పాటు చేసుకొనుట. పరమాత్మతో ఎవరు సంబంధమై ఉంటారో, పరమాత్మ యందు ఎవరి మనసు మగ్నమై ఉంటుందో వాళ్ళ జీవితం సఫలమవుతుంది. నేను అదే పని చేస్తున్నాను. పరమాత్మతో సంబంధం ఏర్పడాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి, అతన్ని సంపూర్ణంగా విశ్వసించాలి. నేను నిత్యము అనుభవపూర్వకమైన గురువుల ద్వారా ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటున్నాను, అతని చింతన చేస్తున్నాను. గ్రంథ పఠనం ద్వారా కూడా అతన్ని తెలుసుకుంటున్నాను. అలాగే పరమాత్మ పట్ల రోజు రోజు విశ్వాసాన్ని పెంచుకుంటున్నాను. ఈ రకంగా పరమాత్మతో సంపూర్ణమైన సంబంధంలో నా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తున్నాను. వేదం బోధించింది ద్వాసుపర్ణా సయుజా సఖాయ. పరమాత్మ జీవాత్మలు రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి అని. అనగా వేద జ్ఞానం ప్రకారము ఆ పరమాత్మ మరియు నేను ఎప్పుడు కలిసి ఉన్నాము. కానీ ఈ లోక వ్యవహారంలో పడి అజ్ఞానంతో పరమాత్మతో నాకున్న సంబంధాన్ని నేను మర్చిపోయాను అజ్ఞానం వల్ల. మళ్ళీ అనుభవపూర్వకమైన గురువుల ఉపదేశాల వల్ల
ఆ పరమాత్మతో నాకున్న శాశ్వత సంబంధాన్ని తెలుసుకుంటున్నాను. అట్టి సంబంధాన్ని పునఃప్రతిష్ఠిస్తున్నాను. నేను లోకంలో వ్యవహారంలో ఉండి అనేక వాటితో మానసిక సంబంధం ఏర్పాటు చేసుకున్నాను. నా వృత్తితో సంబంధం ఏర్పాటు చేసుకున్నాను. నా ఇంటితో, నా కుటుంబంతో ఏర్పాటు చేసుకున్నాను. కానీ పరమాత్మతో సంబంధం మర్చిపోయాను. ఇప్పుడిప్పుడే ఆ సంబంధం యొక్క విలువ తెలుసుకొని నా మనసు ద్వారా పరమాత్మతో సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాను. అట్టి సంబంధాన్ని దృఢపరుస్తాను, శక్తివంతం చేస్తాను. నా జీవితము దుఃఖమయం కాకూడదు, రోగాలమయం కాకూడదు, చింతలు సమస్యలతో జీవితం గడవకూడదు. అలా అవన్నీ ఉండకూడదంటే ఏకైక మార్గం పరమాత్మతో సంబంధమే. ఎవరు పరమాత్మతో మానసిక సంబంధంలో ఉండరో వాళ్లకు కష్టాలే కష్టాలు, చింతలే చింతలు. నేను ఆ సమస్త కష్టాలను తొలగించుకోవాలనుకుంటున్నాను. అందుకే పరమాత్మతో సంపూర్ణ మానసిక సంబంధం, ఆ పరమాత్మను నా హృదయంలో విరాజమానం చేసుకుంటున్నాను. ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నా హృదయంలో స్థిరపరుచుకుంటున్నాను. నా హృదయంలో పరమాత్మకు శాశ్వత స్థానం ఇస్తున్నాను. అమూల్యమైన ఈ జీవితాన్ని సంపూర్ణ శాంతితో నేను గడపాలనుకుంటున్నాను. దానికి ఏకైక మార్గం పరమాత్మతో సంబంధం. ఎవరు పరమాత్మతో మానసిక సంబంధం ఉంటారో వాళ్ళు శాంతిమయ జీవితం గడుపుతారు. నేను నా జీవితాన్ని ప్రేమతో నింపాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఆత్మ ప్రేమ స్వరూపి. ఆత్మ నిండుగా ప్రేమ స్వరూపి. ఎప్పుడైతే నేను పరమాత్మతో సంబంధం ఏర్పడుతుందో నా ఆత్మలో ఉన్న ప్రేమ నా వ్యవహారంలోకి వస్తుంది. అప్పుడు నా జీవితం ప్రేమమయమవుతుంది. నేను నా జీవితాన్ని శక్తియుతంగా జ్ఞానయుతంగా గడపాలనుకుంటున్నాను. సంపూర్ణ శక్తితో, సంపూర్ణ జ్ఞానంతో ఈ జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ఆ పరమాత్మతో సంబంధం వల్ల అది సాధ్యమవుతుందని తెలుసుకున్నాను. పవిత్రుడనైన నేను నా జీవితాన్ని పవిత్రంగా గడపాలనుకుంటున్నాను. ఆ పరమాత్మతో సంబంధం వల్ల నా జీవితం పవిత్రమవుతుందని తెలుసుకున్నాను. అందుకే పరమాత్మతో సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాను. హే పరంపిత పరమాత్మ, నీ సంతానమైన నేను నీలాంటి పవిత్ర గుణాలే కలిగి ఉన్నానని తెలుసుకున్నాను. ఆ పవిత్రతను నేను సదా నిలుపుకొందునుగాక.
నీ కృపచో నాలో ఉన్న దోషములన్నీ తొలగిపోవునుగాక. ఓ తండ్రి, నీకు ఎంతెంత దూరమైతే అంతంత దుఃఖాల పాలవుతానని తెలుసుకున్నాను. అందువల్ల నీకు ఎన్నడూ నేను దూరం కాను ప్రభు, నేను నీకు దూరం కాను. నా భౌతిక జీవితాన్ని సమర్థవంతంగా నడుపుకుంటాను, కానీ నా హృదయంలో సదా నీకే స్థానం ఇస్తాను. నా హృదయంలో నిన్ను నిలుపుకుంటాను తండ్రి. అదే పూజ అని తెలుసుకున్నాను. నిన్ను పూజించడం అంటే హృదయంలో నిన్ను కొలవడమే అని తెలుసుకున్నాను. నిన్ను జపించుట, నిన్ను స్మరించుట, నిన్ను పూజించుటయే అని తెలుసుకున్నాను. సదా నిన్ను కీర్తించాలి, నిన్ను మననం చేయాలి, చింతన చేయాలని తెలుసుకున్నాను. ఈ రకంగా నా హృదయం అంతా నీకే స్థానం ప్రభు. సదా నా హృదయంలో విరాజమానమై ఉండుము. నిన్ను మించి ఈ ప్రపంచంలో నాకు మరొకటి లేదు 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 లేదు. నా జీవితానికి కేంద్రంగా నిన్ను చేసుకుంటున్నాను. నిన్ను నా జీవితం కేంద్రం చేసుకొని నా భౌతిక జీవితంలోని అన్ని కర్తవ్యాలను విజయవంతంగా నిర్వహిస్తాను. ఋషులు తెలిపారు, భౌతిక జీవితాన్ని సుసంపన్నం చెయ్యు, ఆధ్యాత్మిక జీవితాన్ని సుసంపన్నం చెయ్యు. నేను అదే పని చేస్తాను. నీకు లభించిన వర్తమాన జీవితాన్ని సుసంపన్నం చెయ్యు. అలాగే ముందు ముందు మంచి జన్మలు వచ్చే విధంగా మెదులుకో. అది నీ సంబంధం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకున్నాను ప్రభు. నేను నీ సంబంధంలో ఉండడం వల్ల నాలో అజ్ఞానం తొలగి నా వివేకము ప్రకాశించి నేను సదా సన్మార్గంలో నడుస్తానని తెలుసుకున్నాను. అందుకే నిన్ను ధ్యానిస్తాను, నిన్ను ఉపాసిస్తాను, సదా నీ సంబంధంలో ఉంటాను. నా ప్రయత్నంలో నేను విజయవంతమవునట్లు ఆశీర్వదించుము తండ్రి, ఆశీర్వదించుము తండ్రి, ఆశీర్వదించు. ఓం ఓం ఓం. సాధకులారా, ఇంతవరకు పరమాత్మను ఉపాసించాం. మన అంతరంగంలో అతన్ని నిలుపుకున్నాం. పరమాత్మతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన అంతరంగం స్థిరమైంది, దృఢమైంది. ఇంతవరకు నేను చెప్పిన మాటలన్నీ మీ మనసులో స్థిరపరచుకోండి, స్థిరపరచుకోండి. రిలాక్స్. మానసికంగా మౌనం, ప్రశాంత స్థితి. ధ్యానం ముగిస్తున్నాం. 2 చేతులు రాపిడి చేసి కళ్ళను స్పర్శిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రణామములు గురూజీ. ఓం జీ ఓం ఓం. ఏం లేదు, ఇందాక సాధకులలో మాలో ఎవరో ఐ మీన్ మరీ ఏదో ట్రై చేస్తున్నారు, అట్లా రావడం వల్ల రీసౌండ్ వస్తుంది. మనం సాధకులము అది కాకుండా మనమే మ్యూట్ చేసుకుందామని తెలుపుతున్నా ఆచార్య గురువు. చాలా మంచి మాట చెప్పారు. ఇలా చెప్తేనే మనకు తెలుస్తుంది. అక్కడ మరి వాళ్ళ పిల్లలు చేస్తుండ్రో ఏం చేస్తుండ్రో తెలియదు, కానీ కావచ్చును. చెప్పాలి, ఇలాంటి చెప్పాలి. మంచి పని చేశారు మీరు. ఎందుకంటే మనము సమయాన్ని తీసి గురూజీ మనందరినీ పరమేశ్వరంతో కలపాలనేటువంటి ప్రయత్నంలో మనం అందరం భాగస్వాములు అయినాం. కాబట్టి ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని నమస్కరించి చేతులు జోడించి తెలుపుతున్నాను సాధకులకు అందరికి, నేను కూడా అందరికి. ఓం ఓం ఓం. రాజనరసింహ గారు చాలా మంచి సూచన ఇచ్చారు. ఈ విషయం అందరూ బాధపడుతున్నారు కాబట్టి ఒక్కసారి ఎవరి ఫోన్ నేను ప్రవచనిస్తున్నప్పుడు వాళ్ళ ఫోన్ ఆన్ అవుతుందో, ఆడియో ఆన్ అవుతుందో దాన్ని వెంటనే ఆఫ్ చేసుకోండి. మీకు తెలియకుండా మీ పిల్లలు ఆన్ చేసినా దాన్ని ఆఫ్ చేయండి. దానివల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వారు చేసిన సూచన అందరూ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓం ఓం ఓం. ఓం నమస్తే గురూజీ. చాలా చక్కగా ఉంది ధ్యానము. ఈరోజు సత్సంగం చాలా బాగుంది. మంచిదమ్మా అరుణమ్మ. ఎవరు చేశారేమో గురూజీ, నేను మ్యూట్ చేశాను వాళ్ళది. ఇంకా ఏమనుకున్నారో తెలియదు కానీ నేనే మ్యూట్ చేశాను. మంచి పని చేశారమ్మా, మంచి పని చేశారు. నమస్తే గురువు గారు. సాంబశివరావు గారు నమస్తే. నిన్నటి కార్యక్రమం పంపిస్తారా సార్? మంచిది. నిన్న నేను క్లాస్కి రాలేకపోయినాను. పంపిస్తే నేను. మంచిదండి. నమస్కారం. నమస్తే ఆచార్యజీ. యాదగిరి గారు నమస్కారం అండి. నమస్తే. నేను ఆర్థిక సహాయం పంపించాను, మీకు అందిందో లేదో కొంచెం నేను చూస్తానండి. నేను ఒకసారి సత్సంగం అయిపోయిన తర్వాత చూస్తాను. ధన్యవాదాలు ఆచార్యజీ. మంచిదండి. శుభమస్తు, శుభమస్తు. గురూజీ నమస్కారం. భీమరావు గారు నమస్కారం అండి. పరమాత్మ అంతర్యామి అంతటా నిండి ఉన్న పరమాత్మ గురించి చాలా బాగా వివరించారు. చాలా బాగుంది సత్సంగం. ధ్యానం కూడా చాలా బాగా. మంచిదండి. ఓం నమస్తే. నమస్తే గురూజీ. చారి గారు నమస్కారం అండి. నమస్తే. నిన్న మీరు పాల్గొన్నారా చారి గారు? అవునవును. సంతోషం, చాలా సంతోషం. దాదాపు నేను పాల్గొంటున్నా. అదే నిన్న విశేషంగా పౌర్ణమి ధ్యానం చేయించాను.
మీలాంటి వాళ్ళు మిస్ కాకూడదు అది. అయితే నిన్నటి వీడియోలో అది మాకు 19 నిమిషాలే వస్తున్నది, తర్వాత ఆగిపోతున్నాయి ఎందుకో మరి. ఆడియోనా? 19 నిమిషాలు కాగానే ఆగిపోతుంది. అక్కడికి చూస్తుంది అంతే 19 నిమిషాలు. ఈ రోజు విన్నారు, 2 సార్లు విన్నారు, 19 నిమిషాలకు ఆగిపోతుంది. మరి మళ్ళీ పంపుట్లా ఏమైనా ఇబ్బంది అయిందా? నేను ఒకసారి చెక్ చేస్తాను. తర్వాత ఇంకొకటి, ఈ పూజ గురించి ఇప్పుడు హోమం హవనం చేస్తాం నిత్యం, అది పూజ కింద వస్తుందా, దేని కింద వస్తుంది? హవనము పూజనే, కానీ దేవతల పూజ. ఏ దేవతలు? జడ దేవతల పూజ. హవనం పూజనే కానీ జడ దేవతలు. జడ దేవతలు అనగా పంచభూతములు: భూదేవత, వాయుదేవత, అగ్నిదేవత, జలదేవత, ఆకాశ దేవత. ఈ 5 దేవతలను మనం సదా పూజించాలి, అనగా వాటిని సంస్కరించాలి. మనం చేసే హవనం ద్వారా వెళ్ళేటువంటి ఆవు నెయ్యి వల్ల, మిగతా వల్ల ఉత్కృష్టమైనటువంటి వాయువులు అవి వ్యాపించి మన చుట్టూ ఉన్న జలాన్ని సంస్కరిస్తాయి, శుద్ధం చేస్తాయి, మట్టిని శుద్ధం చేస్తాయి. అంతేకాకుండా మన వాయువుని కూడా శుద్ధం చేస్తాయి. ఈ రకంగా మనకు ఈ శరీరానికి ఇచ్చినటువంటి పంచభూతములు అనే దేవతల్ని పూజిస్తున్నాం. ఎందుకు పూజించాలంటే అది మన కర్తవ్యము అని మనకు ఋషులు చెప్పారు. ఎందుకంటే మనం దినమంతా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం. అంటే మన చుట్టూ కార్బన్ డైఆక్సైడ్తో నింపేస్తున్నాం. మనకి ఏం హక్కు ఉంది కార్బన్ డైఆక్సైడ్ నింపాల్సింది? అయితే ఆ కార్బన్ డైఆక్సైడ్ నింపడం వల్ల దాన్ని శుద్ధం చేసే పని మనమే చేయాలి. యజ్ఞం చేయడం ద్వారా ప్రతిరోజు ఉదయం సాయంత్రం యజ్ఞం చేస్తే దాంట్లోంచి వెళ్ళిన వాయువులు చుట్టూ ఉన్నటువంటి గాలిని శుద్ధం చేసి మళ్ళీ దాన్ని మన యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేస్తాం. ఈ రకంగా మనకు పంచభూతములు మనం జీవించటానికి ఆధారము, అవి జడదేవతలు, వాటిని మనం పూజిస్తున్నాము. ఇది జడదేవతల పూజ. అలాగే మంత్రములు కూడా ఉంటాయి. ఆ మంత్రోచ్చరణ ద్వారా ఆ పరమాత్మను కూడా పూజిస్తాం. ఈ రకంగా మీరు అడిగినట్టు యజ్ఞం అనేది నిజానికి దేవతల పూజ, జడదేవతల పూజ అయినప్పటికీ మంత్రోచ్చరణలో మనము ఆ పరమాత్మను కూడా కీర్తిస్తామండి. ధన్యవాదాలు గురూజీ, చక్కని సమాధానం దొరికింది, కృతజ్ఞుని. సంతోషం అండి. మీకు భగవద్ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అంటే అడుగుతుంటారు అక్కడ, అరే నువ్వు పూజ చేయవట, రోజు హోమం చేస్తావట అని అడుగుతారు. ప్రతినిత్యం హోమం చేస్తావట, నువ్వు పూజ చేయమంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? పూజ అంటే ఇప్పుడు నాకు కొంచెం ఆధారం దొరికింది. హవనము సర్వదేవతల పూజ. హవనము సర్వదేవతల పూజ. చెప్పండి, ఇదే మాట చెప్పండి వాళ్ళకి, సర్వదేవతల పూజ. అంటే 33 దేవతలకు పూజ అన్నట్టున్నాను కదండి? అవునండి. ఆచార్య గారు, యాదగిరి గారు చెప్పండి. కొంచెం వైరాగ్యం వచ్చేటట్టు మీరు ఏమన్నా సెలవు ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఈ లింకులు ఇప్పుడు మనకి లింకులు తెగిపోయేటట్టు కొంచెం ఇస్తే, లింకులు అప్పుడైతే వైరాగ్యం వస్తుందో మనసు స్థిరమవుతుంది అనేది నా భావన. మీరన్నది నిజమే. నేను నిర్గుణోపాసన చేసేటప్పుడు ఆ లింకులు తెంచేసి చెప్తున్నా. నిర్గుణోపాసనలో నేను రాగము నా శత్రువు,
రాగంతో నా మనసుకు ఉన్నటువంటి సంబంధాన్ని తుంచి వేస్తున్నాను అని నేను ధ్యానంలో చెప్తాను చూడండి. అయితే మనకు వైరాగ్యము రాగం పట్ల ఉండాలి. రాగం అనగా లోక విషయములందు మనకుండే మక్కువ, అతి మక్కువ, అతి ప్రేమ. నేనేం చెప్తాను, నిర్గుణోపాసనలో ఏదో కారణం వల్ల, అజ్ఞానం వల్ల నాలో రాగము స్థిరమై కూర్చుంది. అట్టి రాగము నా శత్రువు అని తెలుసుకున్నాను. అట్టి రాగముతో నా మనసుకున్న సంబంధాన్ని నేను తుంచి వేస్తున్నాను అని చెప్తాను చూడండి. అదే వైరాగ్యము. మీరు దాన్ని బాగా అభ్యాసం చేయండి. అదే చేస్తున్నాం కానీ ఇంకా అది మనకు గ్రిప్ లో రావట్లేదు. అయితే నిరంతరం చేస్తుంటే కొద్ది కొద్దిగా వస్తుందండి. ఎందుకంటే అది ఏదైతే రాగం ఉందో అది చాలా సంవత్సరాల నుంచి కూర్చొని ఉంది. అది గత జన్మది కూడా ఉండవచ్చు. మనము కొద్ది కొద్ది ప్రయత్నమే కదా, నిరంతరం చేయండి. నిరంతరం మీరు ఎలాగో సత్సంగం వింటున్నారు, అయినప్పటికీ మీరు అడుగుతున్నారు కాబట్టి వైరాగ్యాన్ని పెంచేవి ఇంకా నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. అలాగే చేద్దాం. ధన్యవాదాలు ఆచార్య. మంచిదండి. భగవదనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం ఆచార్య. ధన్యవాదములు ఆచార్య. ప్రణామ ఆచార్య. ఓం. శుభమమ్మా. శుభమస్తు. శుభం భూయాత్. స్వామీజీ నమస్తే. విశ్వనాథన్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఏం లేదు, ఇప్పుడు మీరు చెప్పినవి అవి కొన్ని కొన్ని ఆచరణలు పెడితే మాకు ఆటోమేటిక్ తొవ దొరుకుతుంది అన్నట్టు.